మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలండి. నా పేరు జి గిరిరాజ్ కుమార్. వేలం కేంద్రం పొదిలి 2024-25 పంట కాలానికి గాను మన పొగాకు అమ్మకాలు 10వ తేదీన ప్రారంభమయ్యాయి. సో ఈ సందర్భంగా రైతులకు కొన్ని కీలకమైనటువంటి సలహాలు, సూచనలు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజెంట్ గత 2-3 సంవత్సరాల నుంచి పొగాకు మార్కెట్ సరళిని పరిశీలించినప్పుడు గత 3 సంవత్సరాలుగా అంతర్జాతీయ పరిస్థితుల నుంచి మార్కెట్లో ఉన్నటువంటి పెరుగుదల అనేది వస్తూ ఉంది. సరే, ప్రస్తుతం ఎలా ఉండొచ్చు, ఏంటి ముఖ్యమైన జాగ్రత్తలు అంటే, గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరము మొదటిగా 2-3 క్యూరింగ్స్ కొంచెం వర్షాభావ పరిస్థితుల వల్ల, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం లో గ్రేడ్స్ అయితే వచ్చినాయి. సో తర్వాత వచ్చేసి కొంత గ్రేడ్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పటికీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు గ్రేడ్స్లో క్వాలిటీ అనేది కొంత ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేటువంటి పరిస్థితుల్లో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరము మన రైతులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రేడింగ్ అనేది ఒక క్యూరింగ్ టు క్యూరింగ్ గ్రేడ్ తీసుకొని దాంట్లో అన్ని పదార్థాలు కలవకుండా మంచి కండిషన్ తోటి మనకి ఆక్షన్ ప్లాట్ఫామ్కి బేల్స్ తీసుకురావాల్సిందిగా నేను సూచిస్తున్నాను. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఎక్కువ క్వాంటిటీస్ మనం మార్కెట్ చేయాల్సి వచ్చినప్పుడు బయర్స్ ఎక్కువగా వాటి యొక్క క్వాలిటీని, గ్రేడ్ని బట్టి మార్కెట్ వెళ్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులలో గ్రేడ్ యొక్క ఇంపార్టెన్స్ని రైతులు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. రెండో పాయింట్, మనకి ఈ సంవత్సరం 18 మిలియన్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. ఈ సందర్భంలో మార్కెట్ కొంచెం ఒక 15 to 20 డేస్ ఎక్కువ కాలం జరిగినప్పుడు కూడా మండీలు అనేవి దెబ్బతినకుండా రైతులు ఎక్కువ కాలము ఒక వారం గ్యాప్ తోటి కొంచెం మండీలు తిరిగేసుకోవడం వల్ల నాణ్యత చెడిపోకుండా ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని మీ రైతు సోదరులు గమనించవలసిగా కోరుచున్నాను. మూడవది, అన్ని పదార్థాలు కలవకుండా మంచి గ్రేడింగ్ తోటి బేల్స్ని మన ప్లాట్ఫామ్కి తీసుకొచ్చిన వల్ల వాటికి మంచి ధర లభిస్తుంది అనేది ఒక చిన్న సూచన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క మార్కెట్ ధరలు అనేవి డిమాండ్ అండ్ సప్లై సూత్రంగానే ఆధారపడి ఉంటుందన్న విషయం మీ రైతులందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ మనం పండించేటువంటి పంటని దాని విలువ తగ్గిపోకుండా మార్కెట్కి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన రైతు సోదరుల మీద ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మంచి కండిషన్ తోటి, మంచి గ్రేడింగ్ తోటి, యూనిఫామ్ గ్రేడ్ తోటి ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకుని బేల్స్ని తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొకటి, ప్రస్తుతం మార్కెట్ మనము ₹280 బ్రైట్ గ్రేడ్కి వస్తూ ఉంది. మీడియంస్ ఇంకా మనము ఆఫరింగ్స్ చేయమని చెప్పట్లేదు. ప్రస్తుతం ఇనిషియల్ స్టేజ్లో మార్కెట్ ఉన్నందువల్ల మంచి పొగాకుని, మంచి గ్రేడ్, యూనిఫామిటీ ఉన్నటువంటి టొబాకోని వేలం కేంద్రాన్ని తీసుకొచ్చినప్పుడు సహజంగానే ఒక మంచి ఇంప్రెషన్ వస్తుందనేది రైతు సోదరులందరూ గమనించి, లో గ్రేడ్స్, మీడియంస్ మన మార్కెట్ రన్ బట్టి మనం పెంచుకునే క్రమంలో మీరు తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికి సంబంధిత సూపర్వైజరు మీకు ఏ గ్రేడ్స్ అయితే మార్కెట్లో వెళ్తున్నాయి, ఏ ప్రైస్లో వెళ్తున్నాయి అని చెప్పినప్పుడు ఆ సూచనలు మీరు కంపల్సరీగా పాటించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దీనివల్ల వచ్చిన బేల్స్ వెనక్కి వెళ్లకుండా, నో బిడ్స్ కాకుండా మీరు తెచ్చిన బేల్స్ ఆ మంచి ధరకి అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకొకటి, మరి ముఖ్యంగా ఎక్కువ ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉంది కాబట్టి మనము బ్యారన్స్లో నుంచి దించినటువంటి పొగాకుని బయట డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా పందిళ్ళు వేసుకొని ఉంచవలసిందిగా కోరుతున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క రంగు అనేది షార్ట్ అవటం వలన కొంచెం రంగు తగ్గి నాణ్యత తగ్గేటువంటి ప్రమాదం ఉంది. సో ఎక్కువ పంట ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాణ్యత దెబ్బతినకుండా రైతు సోదరులందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది కండిషన్, గ్రేడింగ్. ఈ 3 విషయాలని దృష్టిలో ఉంచుకొని మన వేలం కేంద్రానికి మంచి బేల్స్ తీసుకొని వచ్చి మంచి ధరలు మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ